కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. జన్విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వక్తృత్వ పోటీలు హాజరైన పలు పాఠశాలల విద్యార్థులు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 70 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. మీడియాతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్. నీటి పన్నుల వసూళ్లపై దృష్టి సారించండి. ఇరిగేషన్, రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆర్టీఓ లక్ష్మీ నరసింహం సూచన. సమస్యల వలయంలో బుడగుంట గిరిజన కాలనీవాసులు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు అధికారుల సాయం కోసం ఎదురుచూపు. పట్టణంలోని విశ్వోదయ బాలికోన్నత పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు పట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. జూనియర్స్, సీనియర్స్ విభాగంలో నిర్వహించిన పోటీలలో న్యాయ నిర్ణేతలుగా సి శారద, రఘునాథరావు, ఆశీర్వాదం, నాగభూషణం, ప్రసాద్ రావులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక పట్టణ అధ్యక్షులు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రద్ధ వహిస్తుంది. వారికి ఉపాధి కల్పిస్తూ ఆర్థిక ప్రగతికి అవసరమయ్యే వివిధ పథకాలను అమలు చేస్తుంది. పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉన్నత విద్యావకాశాలు పొంది వాళ్ళ పురోభివృద్ధికి కృషి చేస్తుంది. అక్షరాస్యులతో వారిని ముందుకు నడిపి పొదుపు ఉద్యోగంలో పాల్గొనేలా చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య, ఉపాధి రంగాలలో పాల్గొనేలా చేస్తున్నారు. మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారని ఆర్యోక్తి. స్త్రీలు అర్ధరాత్రి స్వతంత్రంగా తిరగలిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని మహాత్మా గాంధీ అన్నారు. పూర్వకాలం స్త్రీలు బాల్య వివాహాలు, సతీ సంపన్నం ఇలా ఎన్నో మూఢనమ్మకాలకు బలైపోయేవారు. అప్పుడు స్త్రీలు నిరక్షరాస్యులు రావడం వల్ల వారికి లోక జ్ఞానం లేదు. కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం లాంటి, రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి సంఘ సంస్కర్తలందరూ సమాజంలో జరిగే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడి వాటిని నిర్మూలించడానికి ఎంతగానో కృషి చేశారు. ఇలా క్రమంగా స్త్రీలలో మానసికంగా ఆలోచన వచ్చి వారు పురుషులతో సమానంగా పోటీ పడాలనే ఆలోచన, లోక జ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఆలోచన కలిగింది. కావలి పట్టణ ప్రజానీకానికి, విద్యార్థులకు, మేధావులకి జన విజ్ఞాన వేదిక పట్టణ శాఖ విజ్ఞానాభివందనాలు. జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు వివిధ అంశాలపై ప్రతిభా పోటీలు నిర్వహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు పాఠశాల విద్యార్థులకు వక్తృత్వ పోటీగా 6-7 తరగతులకు సమాజము, మూఢనమ్మకాలు అనే అంశం, 8, 9, 10 తరగతులు సీనియర్స్కి మహిళా సాధికారత అనే అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ వక్తృత్వ పోటీలు విద్యార్థులు నిర్వహించడంలో ప్రధానమైన ఉద్దేశం విద్యార్థులు రాబోయే కాలంలో మంచి వక్తలుగా తయారు కావడానికి, సమాజం పట్ల అవగాహన పెంచుకోవడానికి, శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవడానికి, స్త్రీ పురుష సమానత్వం అనే విషయం తెలుసుకోవడానికి ఉపయోగపడిన ఉద్దేశంతో ఈ అంశాలు ఇవ్వడం జరిగింది. నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతలలో మూఢనమ్మకాలు ప్రధానమైనవి. ఈ మూఢనమ్మకాలకు శాస్త్రీయత అంటూ లేదు. ఈ మూఢనమ్మకాలు వ్యక్తిగతమైనంత వరకు కొంతవరకైనా అది సహించవచ్చేమో, కానీ అది సమాజం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. జన విజ్ఞానం కూడా దాని సందర్భంగా నివారణ చర్యల్లో చేపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది, తగు ప్రచారం నిర్వహిస్తూ ఉంది. అందువలన సమాజం ఒక ఉజ్వలమైన సమాజం సృష్టించబడాలంటే సమాజంలో ఈ మూఢనమ్మకాలు తొలగిపోవాలని, ప్రజలందరూ కూడా ఈ మూఢనమ్మకాలకు చాలా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉంది. అదేవిధంగా మహిళా సాధికారిత అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే మహిళలు తాము స్వయంగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకొని అమలు జరిగినప్పుడే మహిళా సాధికారత అనేటువంటిది జరుగుతుంది. అది కుటుంబం నుంచి రావాల్సిన అవసరం ఉంది. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ ప్రధానంగా వాళ్ళ పట్ల వివక్ష చూపించడం, వాళ్ళకు సమాజంలో పూర్తి అధికారం లేకుండా పోవడం, రాజకీయం కూడా పైకి ఎదగకుండా వాళ్లకు సమాన నిష్పత్తిలో తగు స్థానాలు కేటాయించకపోవడం అనేటువంటిది కూడా చర్చనీయాంశంగా ఉంది. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దాంట్లో కూడా దాన్ని
కేంద్రీకృతం చేయడానికి కొంచెం ఫోకస్ చేయడం కోసంగా కూడా విద్యార్థులకు ఈరోజు ఈ మహిళా సాధికారత అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. కనుక సమాజంలోని వ్యక్తులందరూ కూడా మహిళా సాధికారత సాధించడానికి తగినటువంటి విధంగా ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ జన విజ్ఞాన ఈ ఆశయాలను అందరూ కూడా ఆదరిస్తారని మనం చేస్తున్నాం. స్థానిక బుడగుంట ఎస్సీ కాలనీకి వెళ్లే రోడ్డు మార్గం సక్రమంగా లేకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలు ఏర్పడి ఉండటంతో కాలనీవాసులు ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి నూతన రోడ్డును నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. బుడగుంట గ్రామం, నా పేరు మాలకొండయ్య. ఇది 10 సంవత్సరాల నుంచి గత 10 సంవత్సరాల పంచాయతీలో ఉంది. పంచాయతీలో ఉన్నప్పుడు ప్రెసిడెంట్లు కనీసం దీనికి గ్రావులతోని పాపన పోలా. ఇది ఎంతోమంది అధికారులు వస్తున్నారు. మేము ఎన్నోసార్లు అధికారులకి పంచాయతీలో ఉన్నప్పుడు మండలంలో అవ్వచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎండిఓకి వచ్చి ఎన్నోసార్లు అర్జీలు ఎన్నో ఇస్తే బుట్ట తాకాలు అయిపోయినాయి తప్ప దీనికి ఏనాడు గులగ దోలినట్టు గ్రావులు దోలినట్టు ఎక్కడా లేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా యాక్సెప్ట్ చేశారు, మున్సిపాలిటీలో చేశారు. కాబట్టి ఇకనైనా స్పందించి మున్సిపల్ అధికారులు ఎవరైనా స్పందించి దీన్ని అన్ని పరిస్థితులు ఆలోచించి దీనికి ఇకనైనా కూడా ఏదైనా కనీస గ్రావులైన తోలి ఒక రోడ్డు మార్గం ఎంచే విధంగా చేయాలని విన్నవిస్తున్న మున్సిపల్ అధికారులకి. ఇది ఎన్నోసార్లు మేము ఇలాగే చూసుకుంటున్నాం. ఒక్కసారి ఈ దారిని వస్తే మీకు అర్థమవుతుంది. ఈ గుంటలు ఇవి కనీసం ఊళ్ళని స్పేడ్షన్ చేసుకోవాలంటే 4 వేలకు ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఇది ఇక్కడే కాదు, 2 కిలోమీటర్లు ఈ పరిధిలో పేషెంట్ కాలు తీసుకుపోయే పరిస్థితి లేదు. 108 అడిగితే ఆ రోడ్డు బాగలేదు, గుడి దగ్గర తీసుకురమ్మంటారు. ఆడికి తీసుకోలేపు పరిస్థితి, ఆ బిడ్డ పరిస్థితి ప్రెగ్నెంట్ అవ్వచ్చు, ఇంకో ఫాయిజన్ తీసుకున్న వాళ్ళు వచ్చి ఇంకొకరు ఎవరైనా సరే ఈ లోపే వాళ్ళ పరిస్థితులు ఆందోళనకరంగా మారిపోతున్నాయి. కాబట్టి ఇక నుంచైనా ఎవరైనా దీని మీద స్పందించి గట్టిగా చర్య తీసుకొని కనీసం మేము సిమెంట్ రోడ్డు అడగట్లే, కనీసం గ్రావులైన దోలి బండి పోయే విధానాన్ని కల్పించమని మరీ కోరుతున్నాము. ఇలా పట్టణ పరిధిలోని బాలకృష్ణారెడ్డి నగర్ వాసులు కనీస వసతులు సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కాలనీ వాసులు సమస్యలతో సతమతమవుతున్నారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. స్థానిక 39వ వార్డులో పారిశుధ్య వ్యవస్థ అధ్వానంగా ఉంది. ప్రధానంగా వార్డులో సైనికాలలో నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో ఎప్పుడో నిర్మించిన కాలువలు కావడంతో ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. అధికారులు స్పందించి త్వరితగతిన నూతన సైడ్ కాలువలు నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మనకు 70 దాకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. మన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా ఇతర జిల్లాలతో పోలిస్తే మనకు ఈ ఫిబ్రవరి చివర వారంలో కానీ మార్చి నెలలో మనకు కోతకు వచ్చే సమయం అప్పుడు. సో ఇంకా మనకు ఇంకా హార్వెస్టింగ్ ఇంకా పీక్ అయిన తర్వాత 150 వరకు సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి డిఆర్డిఏ పీడీడీఆర్డీఏను మన తర్వాత బ్యాంక్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా 150 సెంటర్స్ని ఏర్పాటు చేస్తాం. 122,000 టన్నుల బియ్యాన్ని సేకరించాల్సిన టార్గెట్ లెవీ లక్ష్యము ఈ సంవత్సరము 122,000 బియ్యం. ధాన్యం కేంద్రాల కంటే మిల్లర్లు అధిక ధరతో పెట్టి కొనుగోలు చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ముఖ్యంగా ఈ కొనుగోలు కేంద్రాలను పెట్టిన ఉద్దేశం ఏమంటే రైతుకు కనీస మద్దతు ధర లభించడం. అలాగని చెప్పేసి మొత్తం వచ్చిన జిల్లాలో వచ్చిన ధాన్యమంతా మా దగ్గరికి కొనుగోలు కేంద్రాలకి రానవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ ఫార్మర్ ఈజ్ గెట్టింగ్ మినిమం సపోర్ట్ ప్రైస్, అంటే ఎప్పటివరకైతే రైతుకు మద్దతు ధర కనీస మద్దతు ధర దానికంటే ఎక్కువ లభిస్తే ప్రభుత్వానికి అదే ఉద్దేశము. సో దానికంటే ఎక్కువ ధర వాళ్ళు పే చేసి కొంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే ప్రతి రైస్ మిల్లు అంటే ధాన్యం కొనుగోలు చేసే రైస్ మిల్లు కంప్యూటర్లో వాటన్నిటిని ఎంటర్ చేయడానికి సాఫ్ట్వేర్ పెట్టాము. దాంతోపాటు వాళ్ళు ఆ రైతుకి అకౌంట్ పే చెక్ ద్వారానే లేదా ఆర్టీజీఎస్ ఆన్లైన్ పద్ధతి ద్వారా పేమెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. వీటిని మేము ప్రతిరోజు కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ కూడా ఈ సాఫ్ట్వేర్ని మానిటర్ చేస్తున్నారు. కాబట్టి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన రైస్ మిల్లర్స్ వాళ్ళు ఇమ్మీడియట్గా దీన్ని కంప్యూటర్లోకి ఎంటర్ చేయాల్సినగా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. కావలి పట్టణ పరిధిలోని బుడుముంట వద్ద బస్ షెల్టర్ శిథిలావస్థకు చేరుకొని ప్రమాదభరితంగా ఉంది. ప్రతినిత్యం గ్రామం నుండి అటు కావలి వైపు లేదా ఉదయగిరి వైపుకు ప్రజలు బస్సులలో ప్రయాణిస్తుంటారు. అయితే గ్రామ సమీపంలో ఉన్న బస్ షెల్టర్ నిరుపయోగంగా ఉండటంతో ప్రయాణికులు కొంతమేర ఇబ్బందులకు గురవుతున్నారు. అటు ఎండాకాలం అయినా ఇటు వర్షాకాలం అయినా సరే బస్సుల కోసం రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి ఉందని ప్రయాణికులు అంటున్నారు. అధికారులు స్పందించి నూతన బస్ షెల్టర్ను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇందిరానగర్లో సైడ్ కాలువల నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ ప్రాంతంలో ఎంతో కాలంగా కాలువల నిర్మాణం జరగకపోవడంతో మురుగునీరు పారేందుకు వీలులేని పరిస్థితి ఏర్పడింది. అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కాలువలను నిర్మిస్తామని చెబుతున్నా వాటి విషయంలో కనీసం స్పందించకపోవడం దారుణమని స్థానిక ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని వారు కోరుతున్నారు.
కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామంలో ప్రజలు మౌలిక వసతులు సక్రమంగా లేకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు ఆర్డీఓ లక్ష్మీనరసింహం. ఈ మేరకు మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయ ఆవరణంలో ఉన్న సమావేశ మందిరంలో ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాగునీరు పారుదల అయ్యే విషయాన్ని కూడా గమనంలోకి తీసుకుని తద్వారా భూమి శిస్తులు నిర్ధారించడం కానీ, నీటి పనులు వసూలు చేయడం కానీ పరస్పరం సహకారం చేసుకొని దాని ద్వారా ఆయకట్టు అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించి మన ఈ యొక్క ఇరిగేషన్ శాఖ ద్వారా పెట్టిన పెట్టుబడులు మరలా మెయింటెనెన్స్ కోసం కానీ ఇతర అవసరాల కోసం కానీ ఈ నీటి పన్ను ద్వారా వసూలు చేసి ఆ విధంగా మెయింటెనెన్స్ కంటిన్యూ చేసుకోవడానికి కోసం, అలాగే ఈ 3 శాఖలు ముఖ్యంగా ప్రాథమికంగా రెవెన్యూ శాఖ అనాదిగా భూమి మీద ఉంటున్నారు, దానికి నీటి వసతి కల్పిస్తూ ఇరిగేషన్ శాఖ వారు తోడ్పడుతున్నారు. దానికి ఎలాంటి పంటలు ఏ విధంగా ఎలా పండించాలి, మరి ఏ మెరుగైన ఫలితాలు ఎలా తీసుకురావాలి, పంట దిగుబడులు ఏ విధంగా పెంచుకోవాలి అనే విషయాన్ని వ్యవసాయ శాఖ వారు చూస్తారు. ఈ 3 శాఖల సమన్వయంతో చేసినట్లయితే అక్కడ ఆ చెరువు కింద పారుదలయ్యే రైతులు కానీ, దాని కింద పనిచేసే రైతు కూలీలకు కానీ ఈ యొక్క పంట దిగుబడి వలన వచ్చే రాబడిని వారు అనుభవించుకుంటూ తద్వారా వాళ్ళు వచ్చిన ఆదాయంలో నీటి పన్నులు చెల్లిస్తూ ఆ నీటి పన్నులు చెల్లించిన దానికి మరలా మేజర్ ఇరిగేషన్ అయితే ఎలా చేయాలి, మీడియం ఇరిగేషన్ అయితే ఎలా ప్రపోర్షనేట్గా ఇన్కమ్ పంపిణీ చేసుకోవాలి, అలాగే మైనర్ ఇరిగేషన్ అయితే ఎలా చేసుకోవాలనేది కూడా మనకి జీఓఎంఎస్ లేటెస్ట్గా జీఓఎంఎస్ నెంబర్ 170 డేటెడ్ 14/10/2008 ద్వారా తెలియజేసి ఉన్నారు. ఈ మట్టాలను పెంచి రైతులకు ఉపయోగపడే విధంగా చేయడం కోసం ఇప్పుడు మన రాష్ట్రంలో 40,000 చెరువులకి ఈ యొక్క రాబోయే సమ్మర్లో ఒక 4 నెలల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అంతా ముఖ్యంగా రెవెన్యూ శాఖ వారు తమ సర్వేయర్లతో ఈ యొక్క సంయుక్త అజమాయిషీ చేసి వాళ్ళు ఎక్కడైతే ఎంకరేజ్మెంట్లు ఉన్నాయో వాటన్నింటినీ గుర్తించి వాటికి ఎట్టించుకోవడం, అటువంటి పనులన్నీ చేయడం, దానికి అక్కడున్న జన్మభూమి కమిటీలను భాగస్వామ్యం చేసుకోవడం, ఆడ నీటి సంఘాలను ఇటువంటి ప్రజెంట్ నీటి సంఘాలు లేవు, అంతకుమున్న సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసుకోవడం, ఆ విధంగా చెరువులను అభివృద్ధి చేసుకొని తద్వారా నీటిపారుదల సౌకర్యాలను పెంపొందించుకుంటూ ఆ చెరువు కింద ఉన్న ప్రజలకు ఉపయోగపడతారు. కావలి పరిధిలోని కొనదిన్నెలో ఉన్న మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు కనీస వసతులు సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాఠశాలకు ప్రధానంగా ప్రహరీ నిర్మాణం లేకపోవడంతో ఆ ప్రాంతంలోని స్థానికులు వ్యర్థాలను పడవేస్తున్నారు. దీనికి తోడు పశువులు కూడా పాఠశాల ఆవరణలోకి వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. అధికారులు స్పందించి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు. నేను మన రమేష్ అన్నకి, శ్రీకాంత్ అన్నకి వీళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నాను. అంతకుముందు గతంలో వచ్చినప్పుడు ఎందుకులన్నా మనం మీటింగ్ చెప్తున్నాము. ఇంతవరకు ఓపెన్ చేయాల, మనం ఓపెన్ చేస్తున్నాం. వాళ్ళు కూడా ఏంటంటే మనం కంప్యూటర్ కూడా ఇస్తున్నాం. వాళ్ళు ఫీజు డేంజర్ ప్రమాదకరంగా ఉంది, అంతకుముందు కూడా ఈ నెల 26న జరిగే రైల్వే బడ్జెట్ సమావేశాలలోనైనా వ్యాపార లావాదేవీలకు కేంద్రమైన కావలిలో సూపర్ ఫాస్ట్ రైలు నిలుపుదల చేసే విధంగా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు లోక్సత్తా ఉద్యమ సంస్థ నాయకులు మాల్కొండారెడ్డి. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
సమావేశాలు జరుగుతున్న తరుణంలో రైల్వే బడ్జెట్ సమావేశాలు 26వ తారీఖు నుండి జరుగుతున్నాయి. అయితే ఈ రైల్వే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలోనైనా సరే మన ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు, మన జిల్లా నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రివర్యులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు కానీ, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్సీలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా భారతదేశంలో ఉండే రైల్వే బోర్డు చైర్మన్ గారి దృష్టికి కానీ, రైల్వే మినిస్టర్ గారు సురేష్ ప్రభు గారి దృష్టికి కానీ తీసుకుని పోయి కావలి పట్టణానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన కేంద్రం కాబట్టి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ని ఇక్కడ కావలి ఆపే మార్గం చూడాలి. ఒకటి పద్మావతి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ కానీ, లేకపోతే శబరి కానీ, యశ్వంతపూర్ కానీ వీటిని ఖచ్చితంగా కావల్లో ఆపి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బెంగళూరు పోవడానికి ఇక్కడి నుంచి సరైన సదుపాయం లేదు. సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అయిన ఈ 3-4 ట్రైన్స్ని ఆపాలి. అదేవిధంగా కావలి రైల్వే స్టేషన్ని ఆధునీకరించి దీన్ని ఆదర్శ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అలాగే మూడోది, కావలికి ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఫుట్ఓవర్ బ్రిడ్జి కావలి పట్టణం నుంచి జందాపేట వైపు పోవడానికి సగం పట్టణం అవతల వైపు ఉంది కాబట్టి, కళాశాలలు ఉన్నాయి కాబట్టి దాటిపోవడానికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అందుకని ప్రభుత్వం ఎప్పటి నుంచి అంటూనే ఉంది, చేస్తున్నామని. కాబట్టి ఫుట్ఓవర్ బ్రిడ్జిని మంజూరు చేయాల్సి కావలి పట్టణం రైల్వే స్టేషన్ దాటి జందాపేట వైపు పోవడానికి సౌకర్యవంతంగా ఉండేట్టుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అయినా సరే బడ్జెట్ సమావేశాల్లో, రైల్వే బడ్జెట్ సమావేశాల్లోనైనా సరే చర్చించి దీన్ని సాధించగలిగితేనే కావలి ప్రజానికం ఎన్నికల్లో హామీలు ఇచ్చిన రాజకీయ పార్టీలు ఓట్లు వేయడం, ఆ రాజకీయ పార్టీల మాటల్ని నమ్మి గౌరవిస్తూ వస్తున్నారే కానీ ఇక్కడ కావలి రైల్వేకి మాత్రం సరైన స్థాయిలో స్పందించలేకున్నారు. మన నియోజకవర్గంలో భాగమైన బెటర్గుంట కూడా లోకల్ షెడ్ ఉంటే దాన్ని ఆధునీకరిస్తామని పూర్వం నుంచి అంటున్నారే కానీ దాని విషయంలో కూడా సరైన స్పందించి అంత విస్తీర్ణం గల స్థలం ఆ రోజు బ్రిటిష్ పాలకుల నుంచి కూడా మనకు వచ్చిన ప్రతిష్టని అంత గొప్పగా బెటర్గుంట రైల్వే స్టేషన్కి మన లోకల్ షెడ్ దేనిపైన ఏర్పాటు చేసినారో దాని యొక్క విశిష్టత కోల్పోతుంది. కాబట్టి ఇప్పుడైనా స్పందించి వనరులు సమకూరించి దాన్ని ఆధునీకరించి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కూడా కల్పించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిపైన సరైన టైంలో స్పందించి వీటిని సాధించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కావలి నుండి వెంగయ్యగారిపాళెనికి వెళ్లే రోడ్డు మార్గం సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు మొత్తం పూర్తిగా ధ్వంసమై అధ్వానంగా ఉండటంతో అటు పాదచారులు, ఇటు వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి ప్రాంతంలో నూతన రోడ్డును నిర్మించాలని వారు కోరుతున్నారు. కావలి పరిధిలోని బుడంగుంట గిరిజన కాలనీ వాసులు కనీస వసతులు సక్రమంగా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో గతంలో అధికారులు ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేసినా వాటికి సంబంధించి బిల్లులు మంజూరు కాకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో ఈ విషయాన్ని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పరిస్థితి మార్పు రాలేదని కాలనీ వాసులు అంటున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. ఏమన్నా కొన్ని తాగేవాళ్ళు ఉండాలా, నేను ఉండాలా అట్నే 62 మంది 65 మంది ఉన్నాము. మొత్తానికి 24కి వచ్చిన 22 మందికి పట్టాలు వచ్చినాయి. మిగతా 43 మందికి రాలా. 40 అని చెప్తున్నారు. ఎంఆర్ఓ గారేమో ఇస్తాంలే, మీకు కూడా ఇచ్చేస్తాం పట్టాలు, స్థలం ఉంటే మటుకు పట్టాలు ఇచ్చేస్తాం, ఏం కాదులే, ఏమవుదులే అన్నారు. ఇంకేంటంటే ఈ రోడ్డు మెయిన్ రావుల రోడ్డు అయినా వేపిస్తే ప్రస్తుతానికి ముందు మేము గవర్నమెంట్ కడుతున్నాం అని చెప్పారు. మీరు ఉంటే మేము కట్టేస్తాం అనుకో. అన్ని కాడి నుంచి వాళ్ళు రాలేదు, మేము బాగాలేదు, పెద్దగా తిరగలేదు. అంతకుముందు తిరిగి వచ్చాము, అంతకుముందు పోయాము. మనం పోయిన 5-6 తడలేము పోయాము. మన అవతల మేము. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.